తూర్పుగోదావరి జిల్లా మలకపల్లి పర్యటనలో సీఎం చంద్రబాబు గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీలో జరిగిన విధ్వంసం తన జీవితంలో చూడలేదన్నారు. విధ్వంసం నుంచి వికాసం ఇస్తున్నామన్నారు. గతంలో అమ్మఒడి పేరుతో మోసం చేశారని దుయ్యబట్టారు. ప్రజాధనం అర్హులకు మాత్రమే అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గత 5 ఏళ్లలో రాష్ట్రాన్ని గంజాయికి అడ్డాగా మార్చారని మండిపడ్డారు. ఇక మీదట గంజాయి సేవించినా అమ్మినా తాట తీస్తారని హెచ్చరించారు సీఎం చంద్రబాబు. మొత్తం ఎక్కడ చూసినా గంజాయి, ఎక్కడ చూసినా డ్రగ్. ఆ రోజు గట్టిగా పోరాడిన వాళ్లపైన కేసులు, పోరాడిన పార్టీల మీద, పార్టీ ఆఫీస్ పైన దాడి చేసి నిర్వీర్యం చేసే బాధ్యత ఈరోజు నేను హామీ ఇస్తున్నా. మళ్ళీ చెప్తున్నా, ఎవరైనా డ్రగ్స్ అమ్మినా, గంజాయి అమ్మినా మీ తాట తీస్తాను గాని మిమ్మల్ని వదిలిపెట్టనని చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్నా. ఓసారి గంజాయి సేవించిన వాడు, డ్రగ్లో వాడే వ్యక్తికి భార్యకు పెళ్ళానికి, భార్యకు తల్లికి వ్యత్యాసం తెలియకుండా కడాన్ని నేను చూస్తే బాధేస్తుంది. 3 సంవత్సరాల ఆడబిడ్డలు, చిన్న పిల్లల పైన అత్యాచారాలు చేస్తారు. 60-70 సంవత్సరాల వయసుండే వ్యక్తులు. వీళ్ళు మనుషులేనని అడుగుతున్నా. ఇలాంటి వాళ్ళపైన ఉపేక్షించే అవసరం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే చెప్పా, మా ఆడబిడ్డ మీద చెయ్యి వేసావంటే అదే నీకు చివరి రోజు ఈ భూమి మీదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా.